హాయ్ స్టూడెంట్స్, నేను ఈ వీడియోలో ఆపరేషనల్ యాంప్లిఫైయర్ అంటే ఏంటి అని నేను మీకు సింపుల్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? సో వీడియో లాస్ట్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి, మీకు అర్థమయ్యేలాగే చెప్తాను. యాంప్లిఫైయర్ అంటే ఏంటి? యాంప్లిఫైయర్ అనేది ఒక డివైస్. సో ఇది ఇన్పుట్ సిగ్నల్ యొక్క స్ట్రెంత్ ని ఇంక్రీజ్ చేస్తుంది. బేస్డ్ ఆన్ టైప్ ఆఫ్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ సిగ్నల్స్ మీద మనకి యాంప్లిఫైయర్స్ అనేవి క్లాసిఫై అయ్యాయి. అవేంటంటే వోల్టేజ్ యాంప్లిఫైయర్ ఇది ఏం చేస్తుందంటే ఇన్పుట్ వోల్టేజ్ ని తీసుకొని యాంప్లిఫైడ్ అవుట్పుట్ వోల్టేజ్ ని ఇస్తుంది. నెక్స్ట్ ఏంటి? కరెంట్ యాంప్లిఫైర్. సో ఏం చేస్తుందంటే కరెంట్ ఇన్పుట్ గా తీసుకొని యాంప్లిఫైడ్ కరెంట్ అవుట్పుట్ ని ఇస్తుంది అనమాట. నెక్స్ట్ ట్రాన్స్ కండక్టెన్స్ యాంప్లిఫైర్. సో ఇది ఏం చేస్తుందంటే ఇన్పుట్ వోల్టేజ్ గా తీసుకొని మనకి అవుట్పుట్ కరెంట్ గా ఇస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ట్రాన్స్ ఇంపిడెన్స్ యాంప్లిఫైర్. సో ఇది ఏంటంటే ఇన్పుట్ కరెంట్ గా తీసుకొని మనకి అవుట్పుట్ అనేది వోల్టేజ్ గా ఇస్తుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఆపరేషనల్ యాంప్లిఫైర్ అంటే ఏంటి? ఆపరేషనల్ యాంప్లిఫైర్ అనేది ఒక 3 టెర్మినల్ ఎలక్ట్రానిక్ డివైస్ అనమాట. సో ఇది అనేది వోల్టేజ్ యాంప్లిఫికేషన్ కి యూజ్ చేస్తాము. ఇందులో 2 ఇన్పుట్ టెర్మినల్స్ అనేవి ఉంటాయి. ఇన్వర్టింగ్ టెర్మినల్, నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్, ఇంకా 1 అవుట్పుట్ టెర్మినల్ అనేది ఉంటుంది. ఆపరేషనల్ యాంప్లిఫైర్ యొక్క గెయిన్ ఏంటంటే రేషియో ఆఫ్ అవుట్పుట్ సిగ్నల్ టు ది ఇన్పుట్ సిగ్నల్. గెయిన్ అంటే ఏంటంటే యాంప్లిఫైర్ అనేది సిగ్నల్ ని ఎంత ఇంక్రీజ్ చేసింది అని. ఇప్పుడు మనం ఒక స్మాల్ ఇన్పుట్ సిగ్నల్ అనేది ఇచ్చాము ఆపరేషన్ యాంప్లిఫైర్ కి. సో ఆపరేషన్ యాంప్లిఫైర్ ఏం చేస్తుందంటే బిగ్గర్ అవుట్పుట్ సిగ్నల్ అనేది ఇస్తుంది. సో గెయిన్ చెప్తుంది అనమాట అవుట్పుట్ అనేది ఇన్పుట్ తో కంపేర్ చేస్తే అవుట్పుట్ మనకి ఎంత బిగ్గర్ గా ఉంది అని. ఫార్ములా ఏంటి? అవుట్పుట్ సిగ్నల్ బై ఇన్పుట్ సిగ్నల్. ఇప్పుడు మనము 1 వోల్ట్ ఇన్పుట్ ఇచ్చాము, మనకి ఏమొస్తుంది? 10 వోల్ట్స్ అవుట్పుట్ వచ్చింది అనుకోండి. అప్పుడు గెయిన్ ఈక్వల్ టు 10/1 అంటే మనకు అవుట్పుట్ ఎంత? టోటల్ 10. అంటే ఆపరేషనల్ యాంప్లిఫైర్ అనేది సిగ్నల్ ని 10 టైమ్స్ స్ట్రాంగర్ చేసింది అని. నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ ఆపరేషనల్ యాంప్లిఫైర్. ఇందులో మనకి 4 స్టేజెస్ అనేవి ఉన్నాయి. ఇన్పుట్ స్టేజ్, ఇంటర్మీడియట్ స్టేజ్, లెవెల్ షిఫ్టింగ్ స్టేజ్, ఇంకా అవుట్పుట్ స్టేజ్. సో ఇన్పుట్ స్టేజ్ ఏంటంటే ఇది ఫస్ట్ స్టేజ్ అనమాట, ఆపరేషనల్ యాంప్లిఫైర్ యొక్క ఫస్ట్ స్టేజ్. సో ఇది ఏంటంటే ఇన్పుట్ ని రిసీవ్ చేసుకుంటుంది. 2 టెర్మినల్స్ నుంచి, ఇన్వర్టింగ్ అండ్ నాన్ ఇన్వర్టింగ్ టెర్మినల్స్ నుంచి ఇన్పుట్ ని రిసీవ్ చేసుకుంటుంది. ఏం చేస్తుంది? ఇన్పుట్ సిగ్నల్ యొక్క వోల్టేజ్ ని యాంప్లిఫై చేస్తుంది, ఇంకా డిటర్మైన్ చేస్తుంది అనమాట. ఇన్పుట్ రెసిస్టెన్స్, ఆపరేషనల్ యాంప్లిఫైర్ యొక్క ఇన్పుట్ రెసిస్టెన్స్ ని డిటర్మైన్ చేస్తుంది అనమాట. సో అదనేది హైలో ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి ఇంటర్మీడియట్ స్టేజ్. ఇది వచ్చేసి సెకండ్ స్టేజ్ ఆఫ్ ఆపరేషనల్ యాంప్లిఫైర్. అంతే కదా, ఇంటర్నల్ స్ట్రక్చర్ లో ఆపరేషనల్ యాంప్లిఫైర్ యొక్క ఇంటర్నల్ స్ట్రక్చర్ లో ఇది సెకండ్ పార్ట్ అన్నమాట. ఫస్ట్ స్టేజ్ నుంచి అవుట్పుట్ ని తీసుకొని ఇది ఏం చేస్తుందంటే వోల్టేజ్ ని మోర్ యాంప్లిఫై చేస్తుంది అనమాట. అడిషనల్ వోల్టేజ్ గెయిన్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఈ ఇంటర్మీడియట్ స్టేజ్ యొక్క అవుట్పుట్ అనేది యూజువల్ గా సింగిల్ ఎండెడ్ అన్నమాట. అంటే ఏంటంటే సిగ్నల్ అనేది ఓన్లీ 1 వైర్ నుంచి వస్తుంది అనమాట. సో ఇది బ్యాలెన్స్డ్ పెయిర్ కాదు. సో ఇందులో మనకి స్టేజెస్ ఏంటంటే డైరెక్ట్లీ కనెక్టెడ్ అయి ఉంటాయి కాబట్టి అవుట్పుట్ వోల్టేజ్, ఈ స్టేజ్ యొక్క అవుట్పుట్ వోల్టేజ్ అనేది హయ్యర్ గా ఉంటుందన్నమాట గ్రౌండ్ లెవెల్ కంటే. అంటే ఏంటంటే స్మాల్ పాజిటివ్ వోల్టేజ్ అనేది ఉంటుందన్నమాట ఒకవేళ ఇన్పుట్ ఇవ్వకపోయినా కానీ. నెక్స్ట్ వచ్చేసి లెవెల్ షిఫ్టింగ్ స్టేజ్. ఇది థర్డ్ స్టేజ్ ఆఫ్ ఆపరేషనల్ యాంప్లిఫైర్. ఈ పార్ట్ అనేది డీసీ వోల్టేజ్ లెవెల్ ని రెడ్యూస్ చేస్తుంది అనమాట. ఏదైతే మనకి ఇంటర్మీడియట్ స్టేజ్ నుంచి వచ్చే డీసీ వోల్టేజ్ లెవెల్ ని రెడ్యూస్ చేస్తుంది. ఇంకా ఏం చేస్తుందంటే అవుట్పుట్ వోల్టేజ్ ని అడ్జస్ట్ చేస్తుంది అనమాట 0 వోల్ట్స్ కి క్లోజర్ గా ఆర్ గ్రౌండ్ లెవెల్ కి. సో దీని వల్ల ఏమవుతుందంటే నెక్స్ట్ స్టేజ్ కి హెల్ప్ అవుతుంది అనమాట ఆపరేషన్ యాంప్లిఫైర్ అనేది కరెక్ట్ గా వర్క్ అయ్యే విధంగా. సో ఇది అనేది ఒక స్పెషల్ ట్రాన్సిస్టర్ సర్క్యూట్ ని యూజ్ చేసుకుంటుంది అనమాట. దాన్నే ఎమిటర్ ఫాలోవర్ అని అంటాము, విత్ ఏ కాన్స్టాంట్ కరెంట్ సోర్స్ తో. నెక్స్ట్ వచ్చేసి అవుట్పుట్ స్టేజ్. ఇది ఫైనల్ స్టేజ్ ఆఫ్ ఆపరేషనల్ యాంప్లిఫైర్ అన్నమాట. సో లాస్ట్ పార్ట్ ఆఫ్ ఆపరేషనల్ యాంప్లిఫైర్ సర్క్యూట్. ఈ స్టేజ్ అనేది ఆపరేషనల్ యాంప్లిఫైర్ కి హెల్ప్ చేస్తుంది అనమాట మోర్ వోల్టేజ్ అండ్ కరెంట్ ని డెలివర్ చేయడానికి వేరే అదర్ కనెక్టెడ్ డివైజెస్ కి. సో దీన్ని మనం డ్రైవింగ్ ది లోడ్ అని అంటాము. ఇంకా వోల్టేజ్ స్వింగ్ ని ఇంప్రూవ్ చేస్తుంది. అంటే ఏంటంటే అవుట్పుట్ వోల్టేజ్ ని హైయర్ కి రీచ్ చేస్తుంది అనమాట. లో అవుట్పుట్ రెసిస్టెన్స్ అనేది ఇస్తుంది అనమాట. సో ఇది అనేది చాలా ఇంపార్టెంట్ ఎఫిషియంట్ సిగ్నల్ ట్రాన్స్ఫర్ కి. నెక్స్ట్ వచ్చేసి ఆపరేషనల్ యాంప్లిఫైర్ యొక్క డిఫరెంట్ కాన్ఫిగరేషన్స్ ఏంటో చూద్దాం. అందులో ఫస్ట్ వన్ ఓపెన్ లూప్ కాన్ఫిగరేషన్. ఈ కాన్ఫిగరేషన్ లో ఏంటంటే ఆపరేషనల్ యాంప్లిఫైర్ యొక్క అవుట్పుట్ ఉంటుంది కదా, అదనేది బ్యాక్ కి కనెక్ట్ చేయమన్నమాట, ఇన్పుట్ కి కనెక్ట్ చేయము. అంటే ఏంటంటే ఇందులో మనకి ఎలాంటి ఫీడ్బ్యాక్ అనేది మనం యూజ్ చేయము. ఈ ఆపరేషనల్ యాంప్లిఫైర్స్ అనేవి యాంప్లిఫై చేస్తాయి అనమాట ఇన్వర్టింగ్ అండ్ నాన్ ఇన్వర్టింగ్ ఇన్పుట్స్ మధ్యలో మనకి వోల్టేజ్ డిఫరెన్స్ ని యాంప్లిఫై చేస్తాయి. సో గెయిన్ వచ్చేసి యాంప్లిఫికేషన్ ఫ్యాక్టర్ అనేది చాలా హైగా ఉంటుంది అనమాట, ఐడియల్లీ ఇన్ఫినిటీ ఉంటుంది. సో పర్టికులర్లీ రేంజ్ ఏంటంటే మనకి 100,000 నుంచి 10 lakhs వరకు ఉంటుంది.
గెయిన్ అనేది ఎక్స్ట్రీమ్లీ హై ఉండడం వల్ల ఏంటంటే వెరీ స్మాల్ డిఫరెన్స్, అదే ఇన్పుట్స్ మధ్యలో మనకి స్మాల్ డిఫరెన్స్ ఉన్నా కానీ మనకి అవుట్పుట్ ఏంటంటే మాక్సిమం మినిమం సప్లై వోల్టేజ్ వరకు రీచ్ అవుతుంది అనమాట. సో దీనివల్ల ఓపెన్ లూప్ ఆపరేషన్ యాంప్లిఫైర్స్ అనేవి రెగ్యులర్ యాంప్లిఫికేషన్ కి యూజ్ చేయము, బట్ మోస్ట్లీ ఏంటంటే కంపారేటర్స్ లో యూజ్ చేస్తాము. ఈ ఓపెన్ లూప్ కాన్ఫిగరేషన్ లో మనకి ఇన్వర్టింగ్ మోడ్ ఏంటో చూద్దాం. సో ఇన్వర్టింగ్ మోడ్ అంటే ఏంటంటే ఇన్పుట్ సిగ్నల్ అనేది మనం ఇన్వర్టింగ్ టర్మినల్ కి ఇస్తామన్నమాట. నాన్ ఇన్వర్టింగ్ టర్మినల్ ఉంటుంది కదా, దాన్ని గ్రౌండ్ కి కనెక్ట్ చేస్తాము. ఇందులో ఎలాంటి ఫీడ్బ్యాక్ అనేది ఉండదు అవుట్పుట్ నుంచి ఇన్పుట్ కి. సో అవుట్పుట్ అనేది క్విక్ గా పాజిటివ్ నెగిటివ్ సాచురేషన్ కి వెళ్ళిపోతుంది అనమాట ఇన్పుట్ వోల్టేజ్ డిపెండెన్సీ మీద. సో ఇది కామన్ గా ఎలా యూజ్ చేస్తామంటే ఇన్పుట్ వోల్టేజ్ అనేది రిఫరెన్స్ తో కంపేర్ చేస్తాము. సో అలా కామన్ గా యూజ్ చేస్తాం అనమాట. నెక్స్ట్ వచ్చేసి నాన్ ఇన్వర్టింగ్ మోడ్. ఇందులో ఏంటంటే ఇన్పుట్ సిగ్నల్ అనేది నాన్ ఇన్వర్టింగ్ టర్మినల్ కి ఇస్తాము, ఇన్వర్టింగ్ టర్మినల్ అనేది గ్రౌండ్ కి కనెక్ట్ చేస్తాము. సో ఇందులో ఎలాంటి ఫీడ్బ్యాక్ అనేది ఉండదన్నమాట. సో అవుట్పుట్ అనేది పాజిటివ్ అండ్ నెగిటివ్ సాచురేషన్ కి వెళ్ళిపోతుంది ఇన్పుట్ మీద డిపెండెన్సీ మీద. కంపారేటర్ లాగా యూజ్ చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి క్లోజ్డ్ లూప్ కాన్ఫిగరేషన్. ఈ కాన్ఫిగరేషన్ లో నెగిటివ్ ఫీడ్బ్యాక్ అనేది యూజ్ చేస్తాం అనమాట. అంటే ఏంటంటే అవుట్పుట్ ఉంటుంది కదా, దాని యొక్క పార్ట్ ని మనము ఇన్వర్టింగ్ ఇన్పుట్ కి ఇస్తాము. ఈ ఫీడ్బ్యాక్ అనేది ఆపరేషనల్ యాంప్లిఫైర్ యొక్క ఓవరాల్ గెయిన్ ని రెడ్యూస్ చేస్తుంది అనమాట ఒక ఫిక్స్డ్ కంట్రోలబుల్ లెవెల్ కి. దీని వల్ల ఆపరేషనల్ యాంప్లిఫైర్ అనేది స్టేబుల్ అండ్ లీనియర్ వేలో వర్క్ అవుతుంది అనమాట. స్మూత్ అండ్ అక్యురేట్ అవుట్పుట్ ని ఇస్తుంది. క్లోజ్డ్ లూప్ ఆపరేషనల్ యాంప్లిఫైర్స్ అనేది కామన్ గా యాంప్లిఫికేషన్ సర్క్యూట్స్ లో యూజ్ చేస్తాము. ఫస్ట్ వచ్చేసి ఇన్వర్టింగ్ మోడ్. ఇందులో ఏంటంటే ఇన్పుట్ సిగ్నల్ అనేది ఇన్వర్టింగ్ టర్మినల్ కి ఇస్తామన్నమాట, రెసిస్టర్ ద్వారా అప్లై చేస్తాము. నాన్ ఇన్వర్టింగ్ టర్మినల్ వచ్చేసి గ్రౌండ్ కి కనెక్ట్ చేస్తాము. ఫీడ్బ్యాక్ రెసిస్టర్ అనేది అవుట్పుట్ ని ఇన్వర్టింగ్ ఇన్పుట్ కి కనెక్ట్ చేస్తుంది. సో ఈ కాన్ఫిగరేషన్ అనేది ఒక ఫిక్స్డ్ నెగిటివ్ గెయిన్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. సో అవుట్పుట్ సిగ్నల్ అనేది ఇన్వర్టెడ్ అనమాట, అంటే 180 డిగ్రీస్ ఫేజ్ షిఫ్ట్ అనేది ఉంటుంది ఫ్రమ్ ఇన్పుట్. గెయిన్ యొక్క ఫార్ములా ఏంటంటే -RF/Rin. సో RF అంటే ఏంటంటే ఫీడ్బ్యాక్ రెసిస్టర్ అనమాట. Rin వచ్చేసి మనకి ఇన్పుట్ రెసిస్టర్. నెక్స్ట్ వచ్చేసి నాన్ ఇన్వర్టింగ్ మోడ్. ఇన్పుట్ సిగ్నల్ అనేది నాన్ ఇన్వర్టింగ్ టర్మినల్ కి ఇస్తాము. సో వోల్టేజ్ డివైడర్ 2 రెసిస్టర్స్ ఉంటాయి కదా, సో ఇవనేవి మనకి నెగిటివ్ ఫీడ్బ్యాక్ ని ప్రొవైడ్ చేస్తాయి అనమాట ఫ్రమ్ అవుట్పుట్ నుంచి ఇన్వర్టింగ్ ఇన్పుట్ కి. గెయిన్ అనేది పాజిటివ్, అవుట్పుట్ అనేది ఇన్పుట్ కి ఇన్ ఫేజ్ లో ఉంటుంది. సో గెయిన్ ఫార్ములా ఏంటంటే 1 + RF/R1. సో RF అంటే ఏంటంటే ఫీడ్బ్యాక్ రెసిస్టర్, R1 వచ్చేసి రెసిస్టర్ అన్నమాట మనకి ఇన్వర్టింగ్ ఇన్పుట్ కి అండ్ గ్రౌండ్ కి మధ్యలో. ఆపరేషనల్ యాంప్లిఫైర్ యొక్క అప్లికేషన్స్ వచ్చేసి ఇన్వర్టింగ్ అండ్ నాన్ ఇన్వర్టింగ్ యాంప్లిఫైర్స్, యాడర్స్ అండ్ సబ్ట్రాక్టర్స్, ఇంటిగ్రేటర్స్ అండ్ డిఫరెన్షియేటర్స్, లాగరిథమిక్ యాంప్లిఫైర్స్ ఎక్సెట్రా. సో స్టూడెంట్స్ మీకు అర్థమైందా ఆపరేషనల్ యాంప్లిఫైర్ అంటే ఏంటి అనేది? నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి. ఇంకా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.